శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు, సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలా మంది యాక్టర్స్ చెప్తా ఉంటారు. అవునవును, వాళ్ళు చెప్పేది న్యాయం, నిజమే వాళ్ళు మాట్లాడేది నిజమేనా? ఏ బాబు, మీరు సీరియల్లోకి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించాలి దూరం నుంచి బిహేవియరు. ఇప్పుడు నేను అన్నాను చూడు, వీళ్ళ గురించి ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టాడు అవతల ముందు అని చెప్పేసి వాళ్ళ గురించి. కానీ ఇక్కడ అట్లా లేదు సీరియల్స్లో. ఇక్కడ వాడు ఒకటో రెండో చేసింటాడు సీరియల్ అంతే. అసలు వాడి యాటిట్యూడ్, వాడి నడకలో, వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి. పొట్ట కోస్తే ఒక్క 2 లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా. 10 ఎక్స్ప్రెషన్లలో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్. వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టిడా, ఆ భాష ఈ భాషలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి. కొందరు నేను సీనియర్ యాక్టర్లను చూసినా సీరియల్ చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఎన్నో సినిమాలు చేసి వచ్చి నువ్వు అసలు సినిమా గడప కూడా దొక్కలే నువ్వు. వాళ్ళు అట్లాంటిది 200-300 సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు కదా. అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా? ఇంకొకటి, ఈ మిస్టేక్ నేను ఓన్లీ హీరోలది ఇక్కడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిండ్రు, తమిళనాడు నుంచి వచ్చి, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మన దగ్గర మన మనుషులు కూడా అట్లనే ఉన్నారు, మన మేనేజర్లు అట్లనే ఉన్నారు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇక్కడున్న ఆర్టిస్టులకు ఇవ్వట్లేదు. ఇట్లాంటి వానికి ఇస్తారంటే భయానికి ఇస్తారు. వాడు రాగా సార్ చెప్పండి సార్ బోలియే సార్, ఇది ఉంటుంది వాడిని. ఎందుకు వాడిని నెత్తినెక్కడ ఇంకా ఆడ అని చేస్తే నువ్వు క్యాజువల్గా ఉండు. నువ్వు ఇప్పుడు మనతో ఇట్లా క్యాజువల్గా ఉంటున్నావు, అట్లనే ఉండు. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి నాకు. ఇప్పుడు అంటే ఇట్లాంటివి నేను చూస్తుంటా గమనిస్తుంటా. అది నాకు నచ్చదు. ఈ అమ్మాయిలు కూడా అంతే, వాళ్ళని పట్టుకొస్తారు, వీళ్ళని పట్టుకొస్తారు, వాళ్ళ బిహేవియర్ అంతే ఉంది. మనోళ్ళే చెడగొట్టిరా సగం. ఇప్పుడు మన సినిమాలలో కూడా తీసుకో, మనం బయట వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మనతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. మన దగ్గర జీ సాబ్, బోలియే సాబ్, బో సాబ్, బోక్ సాబ్ అంటే ఆడు నీలుగుతాడు. ఇక నువ్వు మామూలుగా ఉంటానని నేర్చుకుంటే ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుందా ఇలాంటి బిహేవియర్ చూస్తే? అయ్యో ఇరిటేషను, నేను సీరియల్లో చాలా ఇరిటేట్ అవుతుంటున్నాను. ఒక్కడికి కూడా ప్రొఫెషనలిజం అనేది ఉండదు. మనం సినిమాలు చేస్తుంటే ఒక సీన్ కోసము వన్ మోర్లు ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకొని, అరే నువ్వు ఇట్లా కూర్చో, నేను ఇట్లా, నీలా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇంత హోంవర్క్ చేస్తే వాళ్ళ దగ్గర ఏముంటుంది? నువ్వు చెప్తున్నావు ప్రాంప్టింగ్, నేను అరుస్తున్నా అంతే, నీ మాడ్యులేషన్లోనే అరుస్తున్నా. నాకంటూ వ్యక్తిగతంగా ఏమి ఇండివిజువాలిటీ లేదు, నేను ప్రూవ్ చేసుకుందామని ఏం లేదు. ఇలాంటి ఆర్టిస్టులకు అవసరం లేదు కదా ప్రాంప్టింగ్. నాకు అవసరం లేదు, వాళ్ళకి చెప్తాను. నాకు ఇరిటేషన్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు సీన్ చెప్తున్నారండి, నేను సీన్ వింటున్నాను, నేను కూడా డైలాగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు 5 మంది సీన్లో ఉన్నారు, 5 మందిని పిలుస్తారు, వాళ్ళు సీన్ చెప్తుంటారు అందరికీ. ఒకడు ఫోను, ఒకడు గిల్లుకుంటా, ఒకడు సొల్లు వాగుడు, వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఈడు, ఒకడు ఫోను. ఇంకా వాడు చెప్పేటోనికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? నువ్వేం చేస్తావు, ఇట్లాంటి దాంట్లో ఇరిటేషన్ రాదా? ఇప్పుడు నేనేమన్నా తిట్టినానుకో, పొరపాటున ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అరే ఈ సీనియర్ కాబట్టి అనేసిండు మనని అని అనుకుంటే, ఎందుకులే వీళ్ళు దరిద్రులు ఇంతే, వీళ్ళు మారరు, మనం ఎందుకు వీళ్ళ గురించి, మనమే మారితే అయిపోలే, పట్టించుకోకుండా వదిలేస్తే వాడిని వాడు నాకుంటాడు. రేపు పొద్దున ఒక సీరియల్ చేస్తాడు, 2 సీరియల్ చేస్తాడు, 3వ సీరియల్ మర్చిపోతాడు. మరి సస్టైనిటీ అయితే ఉండదు. ఇలా అయితే ఉండదు. నీకు భక్తి అనేది లేకపోతే నువ్వు ఎట్లా బాను? నువ్వు దేవుని దగ్గర పోయి ఉట్టిగా నమస్తే సాబా అని వస్తావా నువ్వు? అరే జర దేవుని దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టుకోతే మనస్ఫూర్తిగా ఆయన కూడా
కొద్దిగా సంతోషం అనిపించాలి. వీడు ఎందుకు వచ్చిండ్రా నాయన ఉట్టి కొబ్బరికాయ ఒట్టి పోతాడని ఆయన ఫీలింగ్ ఎందుకు చెప్పారు? సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. అరే చూస్తే తెలుస్తుందబ్బా. ఒక్కొక్కరిని కొట్టబుద్ధి అవుతుంది నాకు. ఇరిటేషన్. ఒక్కోసారి సెట్లోంచి వెళ్ళిపోతున్నాను తెలుసా. నాకు నచ్చక సెట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏం చెప్పను ఎవరికి. పొట్ట కోస్తే ఒక 2 ముక్కలు, ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ 2 లైన్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పలేరు. క్యూ డైలాగ్ ప్రాంప్టర్ చెప్పాలండి నాకు మీకు? క్యూ డైలాగ్ కూడా ప్రాంప్టర్ ఎట్లా చెప్పారు? జస్ట్ 1 వర్డ్ కదా క్యూ. 1 వర్డ్. అవును. అక్కడి నుంచి ఇక్కడ రారా అని, అది కూడా అక్కడి నుంచి ఇక్కడ రారా అని వాడు స్టార్ట్ చేస్తే వీడు స్టార్ట్ చేస్తాడు. ఇంకేం భక్తి ఉంది? ఏం నేర్చుకుంటా అంటే నీకు పైసలు వచ్చినాయి సార్, నా పైసలు నాకు వస్తున్నాయి, బస్ కథం. నా స్టైల్ నేను కొడుతున్నా, నా మేకప్ నేను మంచిగా కనిపిస్తున్నానా లేదా స్క్రీన్ మీద, నేను మంచి బట్టలు కట్టుకున్నాను లేదు, ఇది తప్ప భక్తి అనేది లేనేలేదు. మనోళ్ళకి లేదు, బయట వాళ్ళకి లేదు. ఇది చాలా భయంకరమైన నిజాలు. సీరియళ్ళల్లో ఉన్న అసంతృప్తి ఏదో ఇట్లాంటి మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే కాదు, చూస్తే మేబీ నాకంటే ఎక్కువ నోటీస్ చేయొచ్చు మీరు. నేను ఒక్కోసారి వేరే పనులు నేను అంత నోటీస్ చేయనేమో అట్లా. అందుకని నేను వీళ్ళతో కూర్చొని వెళ్ళిపోతా. ఉంటే రూమ్లో కూర్చుంటా, లేదంటే పోయి కార్లో కూర్చుంటా. ఇట్లాంటివి ఉన్నాయి. సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు, సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ చెప్తా ఉంటారు. అవునవును, వాళ్ళు చెప్పేది న్యాయం, నిజమే వాళ్ళు మాట్లాడేది. నిజమేనా? మీరు సీరియళ్ళకి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించాలి దూరం నుంచి బిహేవియరు. ఇప్పుడు నేను అన్నాను చూడు, వీళ్ళ గురించి ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టాడు అవతల ముందు అని చెప్పేసి వాళ్ళ గురించి. కానీ ఇక్కడ అట్లా లేదు సీరియల్స్లో. ఇక్కడ వాడు ఒకటో రెండో చేసింటాడు సీరియల్ అంతే. అసలు వాడి యాటిట్యూడ్, వాడి నడకలో, వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి. పొట్ట కోస్తే ఒక్క 2 లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా. 10 ఎక్స్ప్రెషన్లలో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్. వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టిడా, ఆ భాష ఈ భాషలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి కొందరు నేను సీనియర్ యాక్టర్లను చూసినా సీరియల్ చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఎన్నో సినిమాలు చేసి వచ్చి నువ్వు అసలు సినిమా గడప కూడా దొక్కలే నువ్వు. వాళ్ళు అట్లాంటిది 200-300 సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు కదా. అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా? ఇంకొకటి, ఈ మిస్టేక్ నేను ఓన్లీ హీరోలది ఇక్కడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిండ్రు, తమిళనాడు నుంచి వచ్చి, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మన దగ్గర మన మనుషులు కూడా అట్లనే ఉన్నారు, మన మేనేజర్లు అట్లనే ఉన్నారు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇక్కడున్న ఆర్టిస్టులకు ఇవ్వట్లేదు. ఇట్లాంటి వానికి ఇస్తారంటే భయానికి ఇస్తారు. వాడు రాగా సార్ చెప్పండి సార్ బోలియే సార్, ఇది ఉంటుంది వాడిని. ఎందుకు వాడిని నెత్తినెక్కడ ఇంకా ఆడ ఇవన్నీ చేస్తే నువ్వు క్యాజువల్గా ఉండు. నువ్వు ఇప్పుడు మనతో ఇట్లా క్యాజువల్గా ఉంటున్నావు, అట్లనే ఉండు. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి నాకు. ఇప్పుడు అంటే ఇట్లాంటివి నేను చూస్తుంటా గమనిస్తుంటా. అది నాకు నచ్చదు. ఈ అమ్మాయిలు కూడా అంతే, వాళ్ళని పట్టుకొస్తారు, వీళ్ళని పట్టుకొస్తారు, వాళ్ళ బిహేవియర్ అంతే ఉంది. మనోళ్ళే చెడగొట్టిరా సగం. ఇప్పుడు మన సినిమాలలో కూడా మనం బయట వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మనతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. మన దగ్గర జీ సాబ్, బోలియే సాబ్, బో సాబ్, సాబ్ అంటే ఆడు నీలుగుతాడు. ఇక నువ్వు మామూలుగా ఉంటానని నేర్చుకుంటే ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుందా ఇలాంటి బిహేవియర్ చూస్తే? అయ్యో ఇరిటేషను, నేను సీరియల్లో చాలా ఇరిటేట్ అవుతుంటున్నాను. ఒక్కడికి కూడా ప్రొఫెషనలిజం అనేది ఉండదు. మనం సినిమాలు చేస్తుంటే ఒక సీన్ కోసము వన్ మోర్లు ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకొని, అరే నువ్వు ఇట్లా కూర్చో, నేను ఇట్లా, నీలా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇంత హోంవర్క్ చేస్తే వాళ్ళ దగ్గర ఏముంటుంది? నువ్వు చెప్తున్నావు ప్రాంప్టింగ్, నేను అరుస్తున్నా అంతే. నీ మాడ్యులేషన్లోనే అరుస్తున్నా. నాకంటూ వ్యక్తిగతంగా
ఏమి ఇండివిజువాలిటీ లేదు, నేను ప్రూవ్ చేసుకుందామని ఏం లేదు. నీలాంటి ఆర్టిస్టులకు అవసరం లేదు కదా ప్రాంప్టింగ్. నాకు అవసరం లేదు, వాళ్ళకి చెప్తాను. నాకు ఇరిటేషన్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు సీన్ చెప్తున్నారండి, నేను సీన్ వింటున్నాను, నేను కూడా డైలాగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు 5 మంది సీన్లో ఉన్నారు, 5 మందిని పిలుస్తారు, వాళ్ళు సీన్ చెప్తుంటారు అందరికీ. ఒకడు ఫోను, ఒకడు గిల్లుకుంటా, ఒకడు సొల్లు వాగుడు, వాళ్ళీళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఈడు ఒకడు ఫోను. ఇంకా వాడు చెప్పేటోనికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వేం చేస్తావు, ఇట్లాంటి దాంట్లో ఇరిటేషన్ రాదా? ఇప్పుడు నేనేమన్నా తిట్టినానుకో, పొరపాటున ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అరే ఈ సీనియర్ కాబట్టి అనేసిండు మనని అని అనుకుంటే, ఎందుకులే వీళ్ళు దరిద్రులు ఇంతే, వీళ్ళు మారరు, మనం ఎందుకు వీళ్ళ గురించి, మనమే మారితే అయిపోలే, పట్టించుకోకుండా వదిలేస్తే వాడిది వాడు నాకుంటాడు. రేపు పొద్దున ఒక సీరియల్ చేస్తాడు, 2 సీరియల్ చేస్తాడు, 3వ సీరియల్ మర్చిపోతారు. మరి అయితే ఉండదు, ఇలా అయితే ఉండదు. నీకు భక్తి అనేది లేకపోతే నువ్వు ఎట్లా బాను? నువ్వు దేవుని దగ్గర పోయి ఉట్టిగా నమస్తే సాబా అని వస్తావా నువ్వు? అరే జర దేవుని దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టుకోతే మనస్ఫూర్తిగా ఆయన కూడా కొద్దిగా సంతోషం అనిపించాలి. వీడు ఎందుకు వచ్చిండ్రా నాయన ఉట్టి కొబ్బరికాయ ఒట్టి పోతాడని ఆయన ఫీలింగ్ ఎందుకు చెప్పి. సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. అరే చూస్తే తెలుస్తుందబ్బా, ఒక్కొక్కరిని కొట్టబుద్దవుతుంది నాకు, ఇరిటేషన్. ఒక్కోసారి సెట్లోంచి వెళ్ళిపోతున్నాను తెలుసా, నాకు నచ్చక సెట్లోంచి వెళ్ళిపోతున్నాను, ఏం చెప్పను ఎవరికి. పొట్ట కోస్తే ఒక 2 ముక్కలు, ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ 2 లైన్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పలేరు. క్యూ డైలాగ్ ప్రాంప్టర్ చెప్పాలండి నాకు, మీకు క్యూ డైలాగ్ కూడా ప్రాంప్టర్ ఎట్లా చెప్పారు? జస్ట్ 1 వర్డ్ కదా, క్యూ 1 వర్డ్. అవును, అక్కడి నుంచి ఇక్కడ రారా అని, అది కూడా అక్కడి నుంచి ఇక్కడ రారా అని వాడు స్టార్ట్ చేస్తే వీడు స్టార్ట్ చేస్తాడు. ఇంకేం భక్తి ఉంది, ఏం నేర్చుకుంటా అంటే, నీకు పైసలు వచ్చినాయి సార్, నా పైసలు నాకు వస్తూనే బస్ కథం, నా స్టైల్ నేను కొడుతున్నా, నా మేకప్ నేను మంచిగా కనిపిస్తున్నానా లేదా స్క్రీన్ మీద, నేను మంచి బట్టలు కట్టుకున్నాను లేదు, ఇది తప్ప భక్తి అనేది లేనేలేదు, మనోళ్ళకి లేదు, బయట వాళ్ళకి లేదు. ఇది చాలా భయంకరమైన నిజాలు. సీరియళ్ళల్లో ఉన్న అసంతృప్తి ఏదైనా ఇట్లాంటి మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే కాదు, చూస్తే మేబీ నాకంటే ఎక్కువ నోటీస్ చేయొచ్చు మీరు. నేను ఒక్కోసారి వేరే పనులు నేను అంత నోటీస్ చేయనేమో అట్లా. అందుకని నేను వీళ్ళతో కూర్చున్నాను, వెళ్ళిపోతా, ఉంటే రూమ్లో కూర్చుంటా, లేదంటే పోయి కార్లో కూర్చుంటా. ఇట్లాంటివి ఉన్నాయి.